మోషే శుభోపవాసములలోని 15వ దినము ఐగుప్తు శక్తి పూజలు విశ్వాసి భక్తి పునాదులు నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం మరియు ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9 నుండి 13 వరకు. ప్రార్థన. తండ్రి, మేము నీ రాకడ సమీపకాలములో ఉన్నాము. దయ్యము తన పనులను ఉద్రేకపూరితముగా జరిగించజూచుచున్న దినములలో ఉన్నాము. అయినను దిగులుపడవలసిన పనిలేదు. ఎందుకంటే నిన్నుబట్టి మాకు ఎల్లప్పుడు జయమే సంతోషమే గనుక ఆనందవందనములు. నడుపల్లి ప్రాంతములో నీ బిడ్డలు తిరిగిపోకుండా కాపాడుము. పాత నిబంధనలో చంపవలెననియున్నది. అయితే ఆ పని మాకివ్వలేదు. మమ్మును ప్రార్థించమన్నావు. మేమింకా నేర్చుకునవలసినవి ఈ దినమందు మరలా నేర్పించుము, దీవించుము. ఆమేన్. మనము ఈవేళ మహాముఖ్యమైన అంశములు చదువుకొన్నాము. 1. అబద్ధ ప్రవక్తలు ప్రవచిస్తారు. క్రైస్తవులు వారిని చూచి మోసపోవుదురు. 2. అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరును. అయినప్పటికిని మీరు వాటిని గైకొనరాదు. వారు అద్భుతములు చేయుదురు. అయినప్పటికిని మీరు వాటిని గైకొనరాదు. 3. ఆ అబద్ధ ప్రవక్తల వలన జబ్బులు పోవును, సంతానము కలుగును, చిక్కులు విడిపోవును. అయినను మీరు అవి పాటించరాదు. 4. సాతాను వలన మేలు ఎందుకు కలుగుననగా నిత్యనాశనము పొందుటకే. 5. మీరు బాగా తినుటకు మీ విరోధి ఒకడు మీకు మంచి రుచిగల విందు చేయిస్తే అందులో మందుయున్నదని మీకు తెలియదు. తినిన వెంటనే హానిగదా. అట్లే అబద్ధ ప్రవక్తలును మీకు చేయు మేళ్ల వలన హాని కలుగును. 6. మెస్మరిజము, సోదె చెప్పుట, శకునము చూచుట, పద్యము వేయుట, చేతబడి చేయుట, కట్టుబోతుతనము పెట్టుట, విగ్రహముల ఎదుట ధూపము వేయుట, పిల్లలను బలివేయుట, పస్వాదులను బలివేయుట, ఇవన్నీయు పిశాచి కార్యములు గనుక వీటితో పాలుమ్యాకుగూడదు. 7. భక్తులను మోసము చేయుటకు శక్తిపూజలవారు అద్భుతక్రియలు చేయుదురు. అయినను వారిని అనుసరింపరాదు అని ప్రభువు చెప్పినారు. ఐగుప్తు మాంత్రికులు సర్పములను చేయలేదా? అంతమాత్రమున మనమును అట్టివారము కావలెనా? ఇతర మతస్థులు అద్భుతములు చేయవచ్చుగాని వారు క్రీస్తు లేకుండా చేయుదురు. గనుక అవి మంచివైన ఎడల బాగాయున్నవని అనవచ్చునుగాని క్రీస్తు లేనందువలన వారి మతమును అవలంబించకూడదు. లోకములో అనేకమైన మంచి సంగతులున్నప్పటికిని వాటిని క్రీస్తులేని లోపమున్నది అని సాధు సుందర్ సింగ్ కనిపెట్టినారు. శక్తిపూజల వలన అద్భుతములు జరుగునుగాని వాటివలన రక్షణయుండదు. ఎందుకనగా వాటిలో క్రీస్తులేనందున వాటివలన రక్షణలేదు. మొదటి దేవదూతకు, లూసిఫర్కు దేవుడు అన్ని సద్గుణములు, సమస్త హక్కులు, శక్తులు ఇచ్చినాడు. గనుక ఆ దేవదూత సైతానుగా మారిపోయినప్పుడు వాటిని ఆ దూత నుండి ఆయన తీసివేయలేదు. అందుచేత అతడు తన భక్తులకు ఈ లక్షణములనిచ్చినాడు. కాని వాటిలో రక్షణలేదు. ఉదా. ఒక అబ్బాయి బిఎక్స్ చదువుకున్నాడు. కాని పాపములో పడ్డాడు. జైలులో వేశారు. అంతమాత్రమున అతని బిఎక్స్ చదువు పోయినదా? పోదు. అలాగే దేవదూత దయ్యమైనప్పుడు అతనిలోని శక్తులు పోవునా? పోవు. గనుకనే అతడు ఇట్టి అద్భుతములు చేయుచున్నాడు. ఇక్కడ బిఎక్స్ చదివిన ఉద్యోగి చెడినాడగనుక తన చదువును చెడుగా వాడుకుంటాడు. ఎలాగంటే చెడ్డ ఉత్తరములు వ్రాయును. గవర్నమెంటును తిరస్కరించి ఇంగ్లీషులో ఉత్తరములు వ్రాయును. అది తనకు చెడుగని తెలిసినను చెడ్డకాదని వాదించును. సైతాను శక్తిపూజలను ఎదుర్కొని వాటిని జయించుటకు మనము ప్రియులైన పిల్లవలే దేవుని పోలి నడుచుకునవలెను. ఎఫెసీ 5:1. మన 1 స్వరూపము, 2 స్వరము, 3 స్వభావము. ఈ 3ను దేవుని పోలినవై ఉండవలెను. తండ్రి తనకంటే తన బిడ్డలు గొప్ప విద్య సంపాదించవలెను, గొప్ప స్థితిలో ఉండలనని కోరును. మనము క్రీస్తుకంటే గొప్పవారముగా ఉండలేము. అయినను అలాగూ గొప్పవారముగా కావలెననున్నది క్రీస్తు ప్రభువు ఆశయయున్నది. ఉదా. మంటిలోనే పురుగుండును, పక్షి ఆకాశములో సంతోషముగానే ఎగురుచుండును. అలాగే మనము ఇహలోకములో పుట్టిన వారమైనను మన తలంపులు, క్రియలు పరసంబంధమైనవై ఉండవలెను. మనము లోకముతో కలిసిమెలిసియున్నను మన మనస్సు ప్రభువు తట్టుండవలెను.
మనము ఒక స్థలమునకు త్వరగా వెళ్లవలెనంటే నడక, అంతకంటే వేగముగా వెళ్లవలెనంటే బండి, ట్రైన్, విమానము ఎక్కుదుము. విశ్వాసి తన తలంపులో విమానము కంటే వేగముగా వెళ్ళునుగాని పనిచేయవలసి వచ్చినప్పుడు కొంచెముగా చెయ్యును. అలాగే మన బ్రతుకులోనూ క్రమక్రమముగా నెమ్మదిగానుందుము. అయితే మనము స్థిరముగా యోసేపు మొదట శ్రమలు అనుభవించి చివరకు రాజయ్యను. ఈ క్రమములో విశ్వాసము మొదటి మెట్టు, రెండవ మెట్టు ప్రార్థన. ఇక్కడ నా ఇష్టప్రకారము చెయ్యుమని మనము దేవుని బలవంతము పెడదామని అనుకునకూడదు. దేవుని ఆజ్ఞలను నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట. అప్పుడు మన మనవి త్వరగా అంగీకరింపబడును. 1 విశ్వాసి అబ్రాహాము. 2 ప్రార్థనాపరుడు మోషే. 3 ప్రేమ చూపినవాడు యోహాను. వీరిలోని లక్షణములు మనమును స్థిరముగా కలిగియుండవలెను. ప్రార్థన. దయగల తండ్రి, మేము ఈ దినము సంభాషణపూర్వకముగా మాట్లాడుకొన్న విషయములు దీవించుము. మేము పెట్టబోవు బైబిలు క్లాసులను దీవించుము. వెంటనే ఆ క్లాసు విద్యార్థులు సమకూడు కృప దయచేయుము. ఆమెన్. దీవెన. అలాగు విశ్వసించి బలమైన ప్రార్థనలు జరిగించి సాతాను శక్తులపై జయము పొందు గొప్ప భాగ్యము సమస్తమును జయించిన ప్రభువు నేడు మీకు దయచేయునుగాక. ఆమెన్.